కన్నడ నటుడు ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ కేడి ది డెవిల్. మొన్నటి వరకు ఈ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన స్పెషల్ సాంగ్ తో ఈ సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. సాంగ్ తెరకెక్కిన విధానం, పాటలోని సాహిత్యం మరీ దారుణంగా ఉండటంతో దేశం ఉలిక్కిపడింది. బాలీవుడ్ మరీ దిగజారిపోయిందనే విమర్శలు మొదలయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. యూట్యూబ్ నుంచి బూతు పాటను తొలగించింది. మొత్తానికి కన్నడ చిత్రం కేడి ది డెవిల్లోని బూతుపాటను యూట్యూబ్ నుంచి తొలగించారు మేకర్స్. 4 భాషల్లో సంజయ్ దత్, నోరా ఫతేహీ కనిపించిన స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే హిందీ వర్షన్ ఉపయోగించిన సాహిత్యంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మహిళల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ కంగనా చాలా ఫైర్ అయ్యింది. స్పెషల్ సాంగ్స్ లేదా డాన్స్ నెంబర్స్ లో డబుల్ మీనింగ్ కు స్కోప్ ఉన్న లిరిక్స్ రాస్తుంటారు లిరికల్ రైటర్స్. తెలుగులోనూ ఇదే పాటను రిలీజ్ చేశారు. కానీ చంద్రబోస్ సాహిత్యం అంత ఇబ్బందికరంగా ఏం లేదు. కానీ హిందీ గేయ రచయిత మాత్రం అన్ని హద్దులు దాటి పాటను బూతులతో నింపేశాడు. ఇక తెరకెక్కిన విధానం కూడా మరీ దారుణంగా ఉండడంతో అసలు సెన్సార్ బోర్డు ఏం చేస్తోందనే విమర్శలు మొదలయ్యాయి. దీంతో అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి హిందీ వెర్షన్ బూతుపాటను తొలగించారు మేకర్స్.